హలో వీవర్స్, అందరికీ నా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మంజుల రంగోలి అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో డెలిషియస్గా ఉండే ఫలుడా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్లో 2 చెంచాల రోజ్ సిరప్ వేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగానే నానబెట్టుకున్న 2 చెంచాల సబ్జా గింజలను, వీటినే చియా సీడ్స్ అని కూడా అంటారు, వాటిని 2 చెంచాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ ఫలుడా సేమియాని వేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుందండి. ఈ ఫలుడా సేమియా అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉందండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ కలిపిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ని నేను కాచి చల్లార్చిన తర్వాత రోజ్ సిరప్ కలిపి ఫ్రిడ్జ్లో ఉంచానండి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది మిల్క్ అనేది చాలా చల్లగా, చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మీకు నచ్చితే మళ్ళీ 1 టీ స్పూన్ ఫలుడా సేమియాని యాడ్ చేసుకొని ఒక 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ని, ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్నైనా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఎట్ లాస్ట్ మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా పైనుంచి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఫలుడా రెసిపీ రెడీ. మీరు గనక ఈ రెసిపీని ట్రై చేస్తుంటే కంపల్సరీగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.